సంస్కృతి సాంప్రదాయాల విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియాలని, వారి సమస్యల పరిష్కారానికి జిల్లా అధికార యంత్రాంగం విశేష కృషి చేస్తుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బస్టాండ్ ఎదుట హీరాసుక జాగృతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ గౌసలంతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఆదివాసీ నేతలు నృత్యాలు చేస్తూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. కార్యక్రమ ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అటు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. తమ సంప్రదాయ వాయిద్యాల నడుమ కొమరం భీం కాలనీ నుండి టీఎన్జీఓ వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగింది. అంతకుముందు కొమరం భీం చౌక్ బస్టాండ్ వద్ద తమ ఆరాధ్య దైవాలకు ఘన నివాళులు అర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఉంది. మంచి ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన అండ్ నా తరఫు నుంచి ఆదిలాబాద్ తరఫు నుంచి అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం చాలా చాలా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మన ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో ఇక్కడ బస్ స్టాండ్ పక్కనే మన కొమరం భీం గారు స్టాచ్యూ, తర్వాత రామ్జీ గోండ్ గారు స్టాచ్యూ, వారిద్దరిది స్టాచ్యూలో ఈరోజు దండలు వేయడం జరిగింది. ఈరోజు పూజా కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. చాలా సంతోషం. మనం ప్రతి సంవత్సరం అధికారంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదిలాబాద్ జిల్లాలో జరుపుకుంటున్నామంటే చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ఎక్కువ ఉంది, ఆదివాసీలు ఎక్కువ ఉన్నారు. తప్పకుండా వారి హక్కులు ఏవైతే ఉన్నాయో మనం గుర్తించాలి. ప్రభుత్వం కూడా చాలా సంవత్సరాల నుంచి మార్పులు తీసుకొని రావడం జరుగుతుంది, కానీ ఇంకా కూడా మన అధికారులు కానీ చాలా చేయాల్సిన అవకాశం ఉంది. మొన్ననే మీకు తెలుసు, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేటప్పుడు ఐటీడీఏకి ఇంకా మనం ఇది శక్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఐటీడీఏలో కావాల్సిన నిధులు కానీ ఐటీడీఏలో ఇంకా మనం బలం ఇవ్వగలిగితే ఆదివాసీల సమస్య ఏవైతే ఉన్నాయో ఇంకా మనం పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ దినం ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆదివాసీ సంస్కృతి, ఆదివాసీ సంప్రదాయ, ఆదివాసీ భాష అవి అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలవాలి. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో ఇలానే ఆదివాసీ కులం ఉంది, ఆదివాసీ కుటుంబాలు ఉన్నారు. కానీ మళ్ళీ చాలా క్రితంలో యుఎన్ వర్కింగ్ గ్రూప్ అది ఒకటి గుర్తించి ఇండిజినస్ పీపుల్ వాళ్ళ హక్కు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు ఏవైతే కల్చర్ ఉన్నాయో చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి తెలవాలి.